బయట పెత్తనం ఎక్కువైందనే చెప్పా. కాంగ్రెస్ నేతలను విమర్శించలేదు. రాహుల్ నాయకత్వంలో పార్టీలోనే ఉంటా. ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ప్రభుత్వం ఉండద్దు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ప్రభుత్వం ఉండద్దు అని ఇక్కడ ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరి ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని నడిపించేది మనం ఏమనుకుంటాం? ఇక్కడ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. రెండు కాంగ్రెసే కావచ్చు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందేమో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మొత్తం చూస్తూ ఉంటాడు. ప్రభుత్వం ఏమో మనందరి ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రభుత్వం అనేది మనందరి. మరి ఆంధ్ర పెత్తనం ఎందుకు ఎక్కువైంది అంటే రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిండు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇక్కడ నడుచుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. సరే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అంటే 100కు 1000% లేదు. ఆయన తప్పు మాట్లాడలేదు. సరే, మంత్రి పదవి రాకపోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేయవచ్చు. కాకపోతే ఆయన మాట్లాడే దాంట్లో తప్పు లేదు. ఇంకా బెల్ట్ షాపులు ఎన్ని సంవత్సరాలు నడిపించాలి? ఇంకా ఆడపిల్లల తాలిబొట్లు ఎట్లా తెగాలి? ఇంకా కుటుంబ స్థావరాలు ఎందుకు ఉండాలి అని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం 80 సంవత్సరాలు వచ్చింది, స్వతంత్రం వచ్చి ఇంకా కూడా డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు పోవాలి అని మాట్లాడుతూ ఉన్నారు. కథేంది కార్ఖానని చూద్దాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించనని చెప్పారు. బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పార్టీలో ఎక్కువైందని మాత్రమే చెప్పానని 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరారు. 100% చెప్తా ఉన్నాము. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. నేను ప్రతిరోజు ఈ వ్యాఖ్యలు నేనే మాట్లాడుతూ ఉన్నా. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో నడుస్తా ఉంది. ఎందుకు నడుస్తా ఉంది? ఎన్టీవీ, టీవీ5, 10 టీవీ అంటే మనది కొంచెం ఉంటుంది, టీవీ5, మహా న్యూస్, లాస్ట్కి ఏమైపోయిందంటే యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళదే నడుస్తూ ఉంది. సుమన్ టీవీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈటీవీ, ఏబిఎన్, ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ మొత్తము ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర మీడియా చెప్పు చేతల్లో తెలంగాణ నడుస్తుంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఇవి మొత్తం కూడా ఈ మీడియా ఛానల్ మొత్తం 70% ఆంధ్ర వార్తలు కవర్ చేస్తూ ఉన్నాయి. 70% ఆంధ్ర వార్తలు కవర్ చేస్తున్నాయి, 30% తెలంగాణ వార్తలు కవర్ చేస్తున్నాయి. వీళ్ళకు తెలంగాణ పబ్లిక్ సమస్యలు మీద ఈ పేపర్లు కానీ ఈ వార్తా కథనాలు కానీ అందించట్లేదు. మరి ఎవడు దీనికి యజమానులు అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం, ఎన్టీవీకి నరేంద్ర చౌదరి కమ్మ సామాజిక వర్గం. ఇట్లా మొత్తం కమ్మ సామాజిక వర్గ చెప్పు చేతల్లో మన ఇక్కడ మీడియా ఉంది. మరి తెలంగాణ వచ్చి 12-13 సంవత్సరాలు అవుతుందిరా నాయన, ఏమొరిగింది అంటే మళ్ళా వాడు రాస్తేనే వార్త, వాడు చెప్తేనే వార్త లాగా ఉంది. అందుకే సోషల్ మీడియాకు ప్రియారిటీ పెరిగింది. మీరు చూసుకోవచ్చు ఒక్కసారి. మీరు చివరికి ఈ ఆంధ్ర మీడియా కూడా సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానళ్లకు వచ్చిన నేపథ్యం ఉంది. మరి నిజంగానే యూట్యూబ్ ఛానళ్ళను చిన్న చూపు చూస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ వాడు జెన్యున్గా వార్తలు చెప్పినా, వార్తలు చేసినా కూడా కేసులు పాలవుతూ ఉన్నారు. మరి ఇదే మీడియా పైన ఒక్క కేసు ఎందుకు కాదు? ఇదే మీడియా పైన, ఆంధ్ర మీడియా పైన ఒక్క కేసు కూడా ఎందుకు కాదు? ఎన్టీవీ పైన ఒక్క కేసు కాదు, టీవీ5 పైన ఒక కేసు కాదు, మహా న్యూస్ పైన ఒక కేసు కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఒక కేసు కాదు. ఈ మీడియాల పైన, మీడియా ఓనర్ల పైన కేసులు కావు. ఏదో ఎన్టీవీ పైన వాళ్ళు గోక్కున్నారు కాబట్టి అడావుడి చేసేళ్ళు. ఇదే నా తెలంగాణ బిడ్డలు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని జర్నలిస్టుల పైన ఎంతమంది పైన కేసులు పెట్టిల్లే. నిన్న కూడా నేను కోర్టుకు పోయేసి వచ్చాను. వాస్తవం, నిన్న కూడా 2 SC/ST అట్రాసిటీ కేసులకు సంబంధించి నేను కోర్టుకు పోయి వచ్చిన. ఎంత నేను ఒక్కనని కాదు, అనేక మంది బిడ్డల పైన. మరి వీళ్ళ పైన ఎందుకో పెడతలేరు? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందే?
సీమాంధ్ర చెప్పు చేతలలో నా మీడియా ఎందుకు ఉండాలి, సీమాంధ్ర నాయకుల చెప్పు చేతలలో నా తెలంగాణ ఎందుకు ఉండాలి అని అడుగుతుండు. ఎవడైనా చెప్పేటోడు ఉన్నాడా కాంగ్రెస్లో? మహేష్ కుమార్ గౌడ్ కానుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుంచి, మల్లు రవి కానుంచి, దుద్దిల్ల శ్రీధర్బాబు కానుంచి, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానుంచి ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా? పసుపు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ అయింది. పచ్చ పార్టీలో పనిచేసే వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కీ రోల్గా. మరి వాళ్ళ ఉనికి అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు బేస్ అక్కడి నుంచే ఉంది. అందునుంచే గట్టిగానే అరుచుకోవడంలో కూడా తప్పు లేదు, తప్పేం లేదా. అరుచుకోవడంలో బిందాస్గా మంచిగానే అరుచుకుంటుండు. ఏంది మరి లేకపోతే